కొత్తగా అనిపించి ఏంటిది ఏంటిది అనేది ఏదో ఈ- బా ఆరోగ్యం గురించి తెలుసుకోవాలన్నట్టు పీపుల్కి అయితే ఉంది సార్ బయట. అది మాత్రం అర్థమైంది కదా, పీపుల్కి అయితే ఆరోగ్యం తెలుసుకునే ఆలోచనతో ఉన్నారు. ఉంది. కానీ ఇది మనదేదో కొత్తగా ఉంది అనేది వాళ్ళకు అర్థమైంది. వీళ్ళ దగ్గర ఆ, ఏదో ఏదో చెప్తున్నారు అనేది వాళ్ళకి అర్థమవుతుంది సార్. అంటే వాళ్ళ ఆరోగ్యం స్టేటస్ ఎక్కడుంది అని అనేది పర్టికులర్ గా మనము దీంట్లో చెప్పగలుగుతున్నాం. అదైతే నేను గమనించాను సార్. అది వాళ్ళకే తెలియదు వాళ్ళ ఆరోగ్యం ఎక్కడున్నదో వాళ్ళకే తెలియదు మనం చెప్పినంత వరకు. వాళ్ళు ఫిట్నెస్ మీద బాగా ఫోకస్ పెట్టారు. అవును సార్. పార్క్ వస్తుర్రు, జాగింగ్ చేస్తుర్రు, రన్నింగ్ చేస్తున్నారు, కానీ వాళ్ళ స్టేటస్ ఏంటో వాళ్ళకి అర్థం కావట్లే. అర్థం కావట్లేదు. మనం చెప్పినంత వరకు అయ్యో నేను ఇక్కడున్నానా అనేది వాళ్ళకి అర్థమవుతుంది అప్పుడు. ఓకే. ఇప్పుడు మనకు ఇవి తెరవడం వల్ల లాభం ఏమైనా ఉందా మనకు? సార్ ఉంది సార్. ఆ, ఓకే. మనం ఎక్కువ మందికి అంటే హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది మనకు. ఉంది. ఇంకొకటి ఏంటంటే ఉత్సాహం అనిపిస్తుంది సార్ అందులోకి దిగినాక. ఆ, అంటే పీపుల్ తోటి మాట్లాడుతుంటే కొంచెం ఉత్సాహం ఉంది. కానీ దీంట్లో నేను తడబడ్డాను కొంచెం. తడబడ్డరు. అంటే తడబడడం కాదు, కొంచెం మనకు క్లియర్గా తెలియదు కదా. తెలియనప్పుడు అదే సార్. కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. నో ప్రాబ్లం, 1 or 2 మీరు స్టార్ట్ చేసిన తర్వాత క్లియర్ అయిపోతారు. కానీ మీరు ఒకటైతే గమనించి ఉంటారు అక్కడ, స- మీరు వెల్నెస్ ఎక్స్పర్ట్ టీషర్ట్ వేసుకున్న తర్వాత మేము ఎలా చూసిరు వాళ్ళందరూ? అంతే. ఒక నాలెడ్జ్ ఉన్న పర్సన్ గా చూశారు అందరినీ కూడా అక్కడ. అవును సార్. అవును అవును ఆ, సార్. అంటే మిగతా వాళ్ళకి కొంచెం డిఫరెంట్ గా నాలెడ్జ్ ఉన్న పర్సన్ గా చూశారు కదా. ఉమ్. కాబట్టి మనము ఇంకా 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 లోతుగా తెలుసుకుంటూ ఎంతమందికి వీలైతే అంతమందికి మనం హెల్ప్ చేయగలగాలి. అంతే మన ఉద్దేశం అది. ఓకే రమేష్ గారు, సూపర్. లచ్చిరామ్ సార్ మీరేమంటారు? ఓకే సార్, థ్యాంక్ యూ సార్ అందరికి. గుడ్ ఈవినింగ్. నా పేరు లచ్చీరామ్. మా మిస్ పేరు సవిత. మాకు ఇద్దరు పిల్లలు. మా నిర్మల్ డిస్ట్రిక్ట్. నేను బాసల దగ్గరలో ఉంటాను. మా అప్లైన్ వచ్చేసి సరిత మేడం మల్లేశ్వర్ గారు. మా గ్రేట్ గ్రేట్ మెంటర్స్ వచ్చేసి ఆండల్ రాంబాబు సార్ గారు. వాళ్ళకి థ్యాంక్ యూ. అయితే మేము కళ్ళ కూడా కనలేదు సార్, ఇలా సెషన్ ఇట్లా ఉంటుందని చెప్పేసి. అయితే నేను మార్నింగ్ 5:30కి లేచాను, 4:30కి లేచాను సార్ నేను. అయినా నాకు ఎలాంటి బోర్ అనిపించలేదు. కానీ దగ్గర దగ్గర నేను ఒక 50 కిలోమీటర్స్ జర్నీ చేశాను. చేసి లాస్ట్ టైంకి అక్కడ వచ్చేసాను నేను. 7 o'clock వచ్చేసాను సార్. మూడు దగ్గర నేను అంటే బస్సు, మళ్ళా ర్యాపిడో, అవి బస్సు అందుకున్నా ర్యాపిడో బుక్ చేసుకున్నాను సార్. రెండు దగ్గర ఒక దగ్గర బస్సు, మూడు దగ్గర దిగి నేను ఎక్కిన. అయినా వచ్చేసి ఆ కొత్త ప్లేస్ నేను టైం చేరుకున్నాను సార్. అయితే నాకు అక్కడ పోయేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏమనిపించింది సార్ అంటే, అక్కడ జనాలు మనకు ప్రజెంట్ ఏమి ఇవ్వలేదు, వాళ్ళకి మనం ఇవ్వలేము, కానీ వాళ్ళకు ఆహ్వాన కల్పిస్తున్నాం సార్. అయితే వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళు ఆ, అంటే ఒక ఆ, పవిత్రమైన ఒక ప్లేస్ కానీ స్వచ్ఛమైన ప్లేస్కి వాళ్ళు రోజు టైం ఉన్నప్పుడు రావడం జరిగింది. అక్కడ అది మొత్తం తిరిగి వచ్చేసరికి మన దగ్గర వచ్చేసరికి అంటే వాళ్ళకు ఏదో ఇది విచిత్రంగా వింతగా ఉన్నట్టు అనిపించింది. అయితే వాళ్ళు రావడము, వెయిట్ వాళ్ళ వెయిట్ చెక్ చేయడము, నెక్స్ట్ బీపీ చెక్ చేయడము, వాళ్ళ అంటే మనకు వీళ్ళకి ఏం లోపం ఉంది అని చెప్పేసి అది వాళ్ళు తెలుసుకోవడం, వాళ్ళకి మనం వివరంగా లాస్ట్కు చెప్పి పంపడము. మన ఒక అది పాంప్లెట్ ఇవ్వడము, మళ్ళా ఏదైనా సమస్య ఉంటే మాకు కాల్ చేసి చెప్పడం చెప్పేసి, వాళ్ళు ఏదో మనకు ఒక మేధావిలాగా వాళ్ళు మన గురించి ఆలోచిస్తున్నారు సార్, ఇది బాగుంది చెప్పేసి. అయితే కొందరు ఇంకా మళ్ళీ అంటున్నారు, సార్ నాకు చూడండి, నాకు చెక్ చేయండి అని. అప్పటికి 9 అయిపోయింది. అయితే మనమే కావాలని సార్ అక్కడ మనం స్టాప్ చేసినాము. ఇంకా అక్కడ 11 వరకు ఉన్న 12 అనుకున్నా కూడా వాళ్ళు జనాలు వచ్చే వాళ్ళు వస్తారు సార్. అయితే అక్కడ నేను ఈరోజు వచ్చింది నాకు చాలా ప్లేస్ పడినాయి సార్. ఒకటైతే మిషన్ మనం ఎలా అది ఇచ్చేయాలి అది నేర్చుకున్నాను. తర్వాత వాళ్ళ బిఎంఐ బిఎంఆర్ఐ అవి ఎట్లా మనం చెప్పాలని చెప్పేసి తెలుసుకున్నాము. ఒక వ్యక్తికి సమస్య ఏముంది, వాళ్ళకి మనం ఎలా డీల్ చేయొచ్చు అది కూడా తెలుసుకున్నాము. అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం నాకు మీ ద్వారా కల్పించినందుకు ధన్యవాదాలు సార్. ఓకే, సూపర్. అంటే ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. ఒకటి, మనం నేర్చుకోవడం కాదు, కొందరికి హెల్ప్ చేసే అంత అవగాహన పొందుతున్నామా లేదా అనేది చూసుకోవాలి మనం.
మనం నేర్చుకుంటున్నాం, చాలా బాగుంది. అదే వెల్నెస్ ఎక్స్పర్ట్ కోర్స్ చేస్తున్నాము, సర్టిఫికేట్ తీసుకుంటున్నాము. అట్టిగా సర్టిఫికేట్ తీసుకుంటే ఎలా ఉంది చెప్పండి కదా. నాలెడ్జ్ తోటి సర్టిఫికేట్ తీసుకుంటే దానికి ఒక అందము, ఆనందము, హ్యాపీనెస్, ఎక్స్పీరియన్స్ అన్నీ ఉంటాయి. ఇది కాబట్టి పర్ఫెక్ట్ గా బాగుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మీరు ఆ, ఈ దీనికోసం అని. సార్ నేను బాసర్ నిర్మల్ డిస్ట్రిక్ట్ బాసర్ దగ్గర నుంచి వచ్చాను సార్. కానీ నాకు ఎలాంటి ఆ, ఇది నేర్చుకుని రావడానికి నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు, ఏమి ఇబ్బంది అనిపించలేదు. ఇప్పుడు రిటర్న్ నేను వెళ్తున్నాను బాసర్కు. నాకు పోయేసరికి నైట్ 10 అవుతుంది. ఆయన నాకు ఎలాంటి టెన్షన్ లేదు సార్. నేను చాలా కూల్గా ఉండి ఇప్పుడు ఇక్కడ స్టేషన్లో ఉండి నేను మీటింగ్ అటెండ్ అవుతున్నాను సార్. రియల్ ఇది చాలా ఎంజాయ్ చేశాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే ఓకే. రమేష్ గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ వనస్థలిపురం, ఎల్బీ నగర్, వనస్థలిపురం సార్. ఓకే, ఎల్బీ నగర్ 1 మార్నింగ్ 1 అవర్ జర్నీ మీది. పోయేటప్పుడు ఎంత అవును సార్, టైం పట్టింది మీకు? 40 నిమిషాలు సార్. 40 నిమిషాలు. నాకు తెలిసి ఈ క్యాంప్ గురించి ఆలోచించుకొని పోతున్నట్టున్నారు మీరు. ఇంకా ఇంత తొందరగా వెళ్ళిపోతున్నా అనుకున్నట్టున్నారు కదా. అంటే అంటే నాకు ఉండాలనిపించింది సార్ అక్కడ ఇంకా. ఆ, కానీ టైమింగ్ కొంచెం టైం మన మన టైం మన చేతిలో లేదు కదా. లేదు ఈ సార్, లేదు. అవకాశం అదే ద్వారా మన కనీసం చేతిలో. ఈ ఇండివే మన ఆంబే అవకాశం ద్వారా కనీసం ఇంకొక 5-6 సంవత్సరాల తర్వాత ఫ్రీ అయిపోయి మన టైం మనం వాడుకోవాలి. ఇదే సార్, అంటే లైఫ్ అంటే ఇదే. మన టైం లేదు, ఇది మన ఆ, చేతిలో లేదు. మన చేతిలో లేదు. అది తెచ్చుకోవాలి. అదే సార్. సూపర్. ఓకే, అన్నీ మనకు అనుకూలంగా జరుగుతాయి అనుకుంటేనే మనము